దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరంగా వరుసగా 8 ఏళ్లుగా అవార్డులు గెలుచుకుంటున్న నగరం ఇండోర్. కానీ అదే నగరంలో అధికారుల నిర్లక్ష్యం కారణంగా ప్రజలు తాగే నీటిలో మలం కలిసి పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారంటే మీరు నమ్మగలరా? ఇండోర్ లోని భగీరథ్పుర అనే ప్రాంతంలో కొన్ని రోజులుగా కుళాయిలో వచ్చే నీరు దుర్వాసన వస్తుంది. ప్రజలు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోలేదు. వాళ్ళు ఆ నీటినే తాగుతూ వచ్చారు. కానీ అది నీరు కాదు, విషమని వాళ్లకు తెలీదు. ఒక్కసారిగా ఆ ప్రాంతమంతా వాంతులు విరోచనాలతో అల్లకల్లోలంగా మారింది. వృద్ధులు పిల్లలు అని తేడా లేకుండా 1400 మందికి పైగా తీవ్రంగా అనారోగ్యం పాలయ్యారు. ఆసుపత్రులన్నీ కిక్కిరిసిపోయాయి. ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే పదుల సంఖ్యలో ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. అత్యంత హృదయ విదారకమైన విషయం ఏంటంటే, ఈ విషపూరిత నీటిని పాలలో కలిపి తాగించడం వల్ల 5 నెలల పసికందు కూడా ప్రాణాలు విడిచింది. అసలు కారణం ఏంటని అధికారులు వెతకగా ఒక భయంకరమైన నిజం బయటపడింది. ఆ ప్రాంతానికి నీటిని సరఫరా చేసే ప్రధాన పైప్ లైన్ కు ఒక చోట లీక్ ఉంది. అత్యంత దారుణమైన విషయం ఏంటంటే, ఆ పైప్ లైన్ పైన నేరుగా ఒక టాయిలెట్ నిర్మించారు. ఆ టాయిలెట్ కు సరైన సెప్టిక్ ట్యాంక్ కూడా లేదు. దీనివల్ల మరుగుదొడ్డిలోని మురికి మలం నేరుగా తాగునీటి పైపులోకి చేరి ప్రజల ఇళ్లకు సరఫరా అయింది. ల్యాబ్ పరీక్షల్లో ఆ నీటిలో ఈకోలై వంటి ప్రాణాంతకరమైన బ్యాక్టీరియా ఉన్నట్టు తేలింది. ఈ బ్యాక్టీరియా మనుషుల మలంలో ఉంటుంది. అంటే ప్రజలు ఇన్ని రోజులు తాగింది మురుగునీటిని. ఈ అధికారుల ఘోరమైన నిర్లక్ష్యానికి పసిపిల్లలతో సహా ఎందరో అమాయకులు బలయ్యారు. వారాల తరబడి ఫిర్యాదులు వస్తున్నా పట్టించుకోని అధికారులది తప్ప, లేక దేశంలోనే పరిశుభ్రమైన నగరం అనే బిరుదు వెనక ఇలాంటి భయంకరమైన నిజాలు దాచిపెట్టిన వ్యవస్థలది తప్ప? ఈ ఘోరానికి ఎవరు బాధ్యత వహించాలి? ఈ సంఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ NHRC కూడా విచారణకు ఆదేశించింది. ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటి? ఈ నిర్లక్ష్యాన్ని గురించి అందరికీ తెలిసేలా ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. జై హింద్.